అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది. ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ. ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్కి వాటికి ఆక్షన్ వాడారు 1,57,00,000. నేను ఆ మంత్రి గారిని సెక్రటరీని పిలిచి మా 1,57,00,000 మాకు ఇచ్చేమని కూర్చున్నా, చాంబర్లో కూర్చున్నా. ఆగ్రాగౌడ సెక్రటరీ సీఈఓలు ఆ పుస్తకాలు తీసుకొచ్చి నా ముందేశారు. ముందేసి సార్ 33% మేము పట్టుకొని మీకు ఇవ్వాలా, అది చట్టం, ఏం చేయమంటారు చెప్పన్నారు. ఇంకా చట్టం చెప్పిన తర్వాత నేనేం చేస్తాను. సరే అది పట్టుకొని ఆ బ్యాలెన్స్ ఆ 1 crore ఇవ్వమన్నాను. ఆ 1 crore ఇస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఏమంటే ఒక 50,00,000 మళ్ళా పెట్టారు. ఒక 50,00,000 కూడా వస్తుంది. అది 1,50,00,000 వస్తుంది. ఐ థింక్ మున్సిపల్ కమిషనర్ గారి ఎస్టిమేషన్ ప్రకారం 3,03,00,000 అవుతున్నట్టుంది. ఏదేమైనా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను, ఈ పండుగని ఘనంగా చేయండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడ అధికారులందరూ, అదేవిధంగా ఈ కమిటీ ఏ కమిటీ అయితే ఫామ్ అవుతుందో ఆ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి. దీనికి ఖచ్చితంగా పవిత్రమైన స్థలం. నాకు తెలిసి 414 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నది. 414 సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది. దీని ఒక మంచి పవిత్ర స్థలంగా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో దీన్ని డెవలప్ చేస్తా. నేను రామనారాయణ గారు కలిసి దీన్ని డెవలప్ చేస్తానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 2014 నుంచి 19 దాకా నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు 2014లో ఫస్ట్ టైము ఈ వారాషాయి దర్గా రొట్టెల పండుగకి అరేంజ్మెంట్స్లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడా, అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఫస్ట్ చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు తేలుతుండే భయంకరంగా. సరే టాయిలెట్స్ అంటే అజీజ్ చెప్పాడు, అక్కడే టాయిలెట్స్, అక్కడే లారీలు క్లీన్ చేస్తుండేవాడు, లారీలు. అప్పుడు నేను అజీజ్తో మాట్లాడటం, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తాననే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ ఇయర్ మొబైల్ టాయిలెట్స్ పెట్టింది టైం లేక. తర్వాత నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టమని చెప్పాను. అజీజ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ టాయిలెట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత ఇక్కడంతా స్విమ్మింగ్ రోడ్ వేయటం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ సెకండ్ రెండింటికి లేదు ఘాట్. తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని. అక్కడ దాదాపు 5.7 కిలోమీటర్లు ఘాట్ కట్టాము. అంతా ఇంత కదా, 5.7 కిలోమీటర్లు గోదావరి పుష్కరాల్లో. అప్పుడు నేను రచిస్తాను, ఇక్కడ కూడా మంచి ఘాట్ కడతాను, డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఆ ఘాట్ కట్టడం జరిగింది. తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అవన్నీ చక్కగా చేశారు. ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రేయర్ హాల్ కట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్రేయర్ హాల్కి ఆ రోజు శాంక్షన్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఒకసారి రొట్టెల పండుగ తీసుకురావటం, అప్పుడు 15 కోట్లు 20 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల 2014కి రొట్టెల పండుగ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 4 లక్షల మంది. 2014 ఇక్కడ రొట్టెల పండుగ వచ్చిన వాడు 4 లక్షలు. 2019కి రొట్టెల పండుగ వచ్చింది 20 లక్షల మంది. 5 లక్షలు పెరిగారు. పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేసిన వసతులే. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు అడిగాను, నేను చాలా అడిగాను, మీరు పోయినసారి వచ్చారు కదా. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు వచ్చేవాడు, పిల్లలు వచ్చేవాడు కాదు, వాళ్ళతోటే పిల్లలు వచ్చేవాడు కాదు. నేను వాళ్ళు అడిగితే మీరే వస్తున్నారు, మీ పిల్లలు రావట్లేదంటే, సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు, ఇక్కడ ఉన్న వసతులు చూసి మళ్ళీ రావట్లేదు వాళ్ళు, మా బంధువు అంటున్నారు అని వాళ్ళు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా ఈ ఘాటు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇట్లా ప్రజల అభిప్రాయాలు బట్టి ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది.